టీడీపీ జనసేన కలిస్తే ఇప్పుడు నిన్న ఒక కామెంట్ చేశాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఏమని ఇంకా సీఎం సీట్ అనేది క్లారిటీ రాలేదు, ఎన్నికల ముందు రావచ్చు, మాకు అది కాదు ముఖ్యం, వైసీపీని ఓడగొట్టడం ముఖ్యం అని అన్నాడు. మళ్ళీ సీఎం సీటుని హైలైట్ చేశాడు. ఒకవేళ ఆయన కూడా ఉంటాడా, అసలు ఆయన వ్యూహం ఏంటి, ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది, మూడు కలిస్తే ఏమవుతుంది, ఏంది? ఇగో పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఫస్ట్ లేదు, గుర్తుపెట్టుకో. నేను పవన్ కళ్యాణ్ తో కొంతమంది వ్యక్తి ఆయన పర్సనల్ మాట్లాడి చదువుతున్న ఈ మాట. ఒకటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎలాంటి వ్యూహం ఉందో, అంటే మనం దీర్ఘకాలంలో నిలబడాలని. పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే నేను ఎప్పటికైనా సీఎం అవుతా ఈ రాష్ట్రానికి. అయితే ఇప్పుడు అసలు ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నా పార్టీ నిలబెట్టుకోవాలంటే నాకు కొన్ని సీట్లు కావాలి. ఇంకోటి ఏంటంటే నన్ను ఎంత అవమానిస్తున్నారు, 2 సీట్లు పెట్టి అసలు అసెంబ్లీకి గోడి కూడా దాటినానని. ఈసారి నేను అసెంబ్లీకి రావాలి, నా స్ట్రెంగ్త్ ని ఇలా పెంచుకోవాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహం. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా నువ్వు రాజకీయ పెడితే నువ్వు అనుకుంటా, నేను రాజకీయ పార్టీ పెడతా. నా లెక్క ఏంటంటే 100% టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఎప్పుడో ఖరారైంది. చాలా మందికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసిన విషయం చదువుతున్నా. అలాగే అయితే చంద్రబాబుకి సీట్ల విషయంలో ఎలా ఉండాలి, రెండోది ఏంటంటే తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభ నష్టాల మీద చర్చ జరుగుతూ ఉంది. ఓకే, అందుకే క్లారిటీ రాలే. మొన్న అన్నాడు ఆ మాట. ఇంకొక విషయం చెబుతాను, క్లారిటీ కోసం చెబుతాను. కేసీఆర్ తో నువ్వు జత గడితే మేము మీతో జత కట్టమని చంద్రబాబు నేరుగా బీజేపీ వాళ్ళకి చెప్పాడు. తెలంగాణలో మీరు కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ మీరు పొత్తు పెట్టుకుని ఉపయోగం లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ కి జగన్ మధ్య చాలా వివత్సమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అక్కడ సపోర్ట్ చేసి కేసీఆర్ గెలిపించావు అనుకున్నా, గెలిచిన తర్వాత కేసీఆర్ జగన్కే సపోర్ట్ చేస్తావు. అంతేగా అది ఇప్పుడు ఇక్కడ బీజేపీని టీడీపీ జనసేన ఓడగొట్టడానికి కేసీఆర్ చేయాల్సినవన్నీ చేస్తారు. ఆ విషయంలో వాళ్ళ మధ్య వాళ్ళ టీడీపీకి స్పష్టత ఉందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇది మనం ఈ ముగ్గురు కలిస్తే ఎంత, ఈ ఇద్దరు కలిస్తే ఎంత, అసలు గ్రౌండ్ లో ఏంది నెంబరింగ్ గేమ్ లో ఏముంది? బీజేపీ టీడీపీ ఈ జనసేన సంబంధించిన దాంట్లో బీజేపీ వల్ల ఒక లాభం ఊట్లేదు తప్ప ఒక లోపం వస్తాయి, నష్టమే. కానీ నువ్వు ఒకటే ఆలోచించు, పొలిటికల్ మేనేజ్మెంట్ లో బీజేపీ సహకరిస్తుంది. అంటే ఎలక్షన్ టైంలో ఐటీ దాడులు వాళ్ళ డబ్బులు కావాలనుకోకుండా, లేకపోతే వాళ్ళని తొక్కు చేయటం, వాళ్ళ ఇది చేయటం, వాళ్ళు టీడీపీ వాళ్ళు భయపడిపోవటం, ఎక్కడి నుంచి ఫండ్ ఇప్పుడు పొలిటికల్ గా పెద్దవాళ్ళకి పార్టీ ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారే, వాళ్ళు ఇవ్వాలంటే భయపడతాం, ఇవన్నీ ఉంటది. బీజేపీ సపోర్ట్ చేసి మనకు ఎన్నికలు అయ్యేదాకా, ఎన్నికల్లో బీజేపీ ఓడిపోద్దా గెలుస్తుందా నాయన దాని గురించి సంబంధం లేదు, దేశంలో వస్తుందా అదే అనేది నాకు సంబంధం కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జగన్ అయినా చంద్రబాబు అని ఒక్క కోణంతో ఆలోచిస్తున్నారన్న, వేరే ఏ కోణంతోనూ బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని జగన్కి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి సుతామురా ఇష్టం లేదు. ఓకే, ఇది 1000% వాస్తవం. కానీ రాజకీయ పరమైనటువంటి అంశాల్లో రేపు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమైనా చేస్తారు, మనం ఒత్తిడి చేస్తారు ఎలక్షన్ టైంలో అనేది. ఇప్పుడు ఇంకోటి తెలుసన్నా, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఓడిపోతే మనం లేవనే భయం ఎంత ఉందో, నీకు నచ్చినా నచ్చకపోయినా జగన్కి అంతే భయం ఉంది. నాకెందుకు నచ్చుతుంది, నాకెందుకు నచ్చపోదు, నేను ఇక్కడ ఎవరిని అని కాదన్నా, నేను విషయం చదువుతున్నా. నచ్చకపోవడం అంటే నేనేం చెడు కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంత నెంబర్ గేమ్ రావచ్చు చెప్పు, వీళ్ళు ఒక 2 ముక్కలు వాళ్ళు. విషయం చెప్తా ఏంటో అన్న, టీడీపీ జనసేన కలిస్తే నాకు తెలిసి 120+ అన్న. ఓకే, ఈయనకి ఎంత వస్తాయి, ఎవరికి? పవన్కి నాకు తెలిసి పవన్కి గ్యారంటీ 15-18 అన్న, గ్యారంటీ వస్తాయి. టీఆర్పీకి వచ్చిన గ్యారంటీ వస్తాయి. నీకు వచ్చిన సార్ జగన్కి పవన్కి ఈ స్థాయి బీభత్సమైనటువంటి సీట్లు వచ్చేలా సహకరించింది జనసేన, వైసీపీ.
గెలుపుతోంది. అసలు పవన్ నే గెలక్కొని ఉండాల్సింది. అంటే అదొక మైండ్ గేమ్. ఇప్పుడు నీకు నీ పక్కనున్నోడిని నేను పట్టించుకొని, నువ్వు ప్రముఖుడివి, నీ పక్కనున్న చోటగాడిని నేను పట్టించుకొని గెలిగితే నీకు విలువ లేదని చెప్పడంలో భాగంగా అట్లా కొద్దిగా చేసుంటారు. తప్పది, అది తప్పు. నేను క్వశ్చన్ చెబుతాను. మీరు ఇప్పుడు జగన్ మాట్లాడేది నువ్వు మాట్లాడదు, అది ఎందుకు తప్పు, ఎందుకు బూమరాంగ్ అవుతుందో చెబుతున్నా. అసలు ఫస్ట్ నేను ఒక మాట చెబుతానన్నా, నీకు పరిచయం ఉన్న కాపు కమ్యూనిటీలో ఫ్రెండ్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఉండే, నేను ఒక్క మాట చెప్పనా, సవాల్ ఇప్పుడు నేను నా అంచనా చెబుతున్నా,